రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. అన్ని పాఠశాలలకు, కళాశాలలకు, కార్యాలయాలకు సెలవులు ఇవ్వడంతో అన్ని పట్టణాల నుండి ప్రజలు తమ తమ సొంత ఊర్లకు వెళ్లడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇక పండుగకు ఇళ్లకు వెళ్లడానికి కొంతమంది 3-4 నెలల ముందే టికెట్స్ బుక్ చేసుకున్నారు. అన్ని రైళ్లకు, బస్సులకు టికెట్స్ ఖాళీగా లేవు. హైదరాబాద్ నుండి ఇళ్లకు వెళ్లడానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైళ్లలో, బస్సుల్లో కిక్కిరిసి ఇళ్లకు వెళ్తున్నారు. కొన్ని ట్రావెల్స్, ప్రైవేటు బస్సుల్లో వేలకు వేలు గుంజుతున్నారు. డబుల్ రేట్స్ గుంజుతూ చేతివాటం చూపిస్తున్నారు. రోజురోజుకు జనాభా పెరుగుతుండటంతో పండుగలు వస్తే ఇళ్లకు వెళ్లాలంటే గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ రోజు నుండి ఎక్కువగా ప్రయాణాలు మొదలవుతుండటంతో ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్త తెలిపింది. సంక్రాంతి నేపథ్యంలో ఆర్టీసీ ప్రత్యేకంగా నడుపుతున్న 5252 ప్రత్యేక బస్సులు గురువారం నుంచి ప్రారంభమవుతాయని రంగారెడ్డి ఆర్ఎం యాదగిరి తెలిపారు. ఎంజీబీఎస్, జేబీఎస్ లో స్పెషల్ బస్సుల నిర్వహణకు 24 గంటలు ఆర్టీసీ సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ పోలీసుల సమన్వయంతో ఎంజీబీఎస్, జేబీఎస్ లో స్పెషల్ బస్సులతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసుల సమన్వయంతో బస్సులు ఆపరేట్ చేస్తామని తెలిపారు. బుధవారం రాత్రి వరకు ఎంజీబీఎస్, జేబీఎస్ ల నుంచి షెడ్యూల్ బస్సులు రద్దీగా వెళ్లాయని, ప్రత్యేక బస్సులు వేసే అవసరం రాలేదన్నారు. గురువారం నుంచి జిల్లాలకు వెళ్లే ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశాలున్న నేపథ్యంలో దానికి తగినట్లుగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్లి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.